సహా సిటీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బతుకమ్మ ఆడిన ఖుష్బూ. బతుకమ్మ కుంటలో బోటు షికారు చేసిన రంగనాథ్. 26న సీఎం చేతుల మీదుగా ప్రారంభం, పనులపై సమీక్ష. కేబీఆర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆర్వీ కర్ణన్. ఫ్లైఓవర్స్ కు భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశాలు. కేంద్ర పరిశోధనా సంస్థను సందర్శించిన రైతు కమిషన్ బృందం. పరిశోధనలపై రైతులకు అవగాహన కల్పించాలన్న కోదండరెడ్డి. సిటీలో తెలంగాణ మహారాష్ట్ర అటవీ అధికారుల సమావేశం. వుడ్డుకు డిమాండ్ పెరుగుతోందన్న అధికారులు. పిజ్జా హట్, డొమినోస్ అవుట్లెట్స్ లో అధికారుల తనిఖీలు. అపరిశుభ్రంగా కిచెన్స్, షాప్స్ యజమానులకు నోటీసులు. నగరంలో మూడో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు మహిళలు. కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో సిటీలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఇక బతుకమ్మ పాటలకు, డప్పు చప్పులకు మహిళలు, విద్యార్థినులు, చిన్నారులు ఆడిపాడారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నారు స్టూడెంట్స్, ప్రొఫెసర్స్. తెలంగాణ ఆచారాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గిన్నీస్ వరల్డ్ రికార్డు స్థాయిలో ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తోందన్నారు. బతుకమ్మను గతంలో కొందరు రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. హైదరాబాద్ లో గాంధీ భవన్ లో ఎన్ఆర్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు నేతలు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా ఈసారి గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కాలని తెలంగాణ ఒక పెద్ద మెగా ఈవెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మరి టూరిజం శాఖ తరఫున రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతిష్టకు, ఆచారానికి ఎక్కడ లోపం రావద్దని కార్యక్రమాలు రూపొందించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. అన్ని రకాల పూలు సమృద్ధిగా దొరుకుతా ఉన్నాయి. మంచి ఉత్సాహంగా, సంతోషంగా అందరూ కూడా బతుకమ్మను ఆడుకొని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సర్వేజన సుఖినపు, అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ఆ అమ్మవారిని, గౌరమ్మ తల్లిని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. మేము అందుకే పిలిపించాం. పార్టీలకు అతీతంగా అందరూ రండి, అందరి సోదరి మనులు వచ్చి, అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నిర్వహించుకోవాలి. బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి. అతి పేద మహిళ నుంచి ధనికుల మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు, పూజిస్తారు, బతుకమ్మ దీవెనలు తీసుకుంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది. అంతటి చరిత్రాత్మకమైనటువంటి పండుగలు ఇవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్ గా జరుపుతున్నటువంటి సందర్భం. బతుకమ్మ ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ నిర్వహించుకునే పండుగ కాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. దేశ విదేశాల్లో బతుకమ్మకు ప్రాముఖ్యత ఉందన్నారు. బతుకమ్మ ప్రత్యేకమైందని, మహిళలతో కలిసి ఆడుతుంటే సంతోషంగా ఉందన్నారు సినీ నటి ఖుష్బూ. హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ నవరాత్రిలో జరుపుకునే పండుగ ఇది ఒక కుటుంబానికి, ఒక పార్టీకో సంబంధించిన కుటుంబం ఒక పండుగ కాదు. మన భారతదేశంలో కాదు, విదేశాల్లో కూడా ఉన్నది. రేపు బతుకమ్మ కోసం నేను కూడా దుబాయ్ వెళ్తున్నాడు. 5,000 మందితో ఈ పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి బతుకమ్మ అనేది తెలంగాణ ఒక ప్రతీకమైనటువంటి పండుగ. ఈ పండుగ మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం ఉంది మిమ్మల్ని అందరినీ కలవడానికి. అది ఈరోజు అంత ఒక ముఖ్యమైన రోజు మా అందరికీ. బతుకమ్మ ఫెస్టివల్, మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రతిరోజు, ప్రతిసారి విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎంపవర్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక మంచి మెసేజ్ ఢిల్లీకి వెళ్ళాలి. తెలంగాణలో ఎక్కడైనా చూస్తే స్పెషలీ బీజేపీ నుంచి మహిళలు అందరూ కలిపి ఒక ముఖ్యమైన రోజు ఇలాంటి ఒక సెలబ్రేట్ చేసి విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, అది అన్ని
ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించి మనం చూపించాలి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజా గాయకుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న హాజరయ్యారు. బతుకమ్మ పాటలకు ఆడిపాడారు ఓయి విద్యార్థినులు, ప్రొఫెసర్స్. ఈ ప్రోగ్రాంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసింతో పాటు ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పూలను కొలిచే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు గోరేటి వెంకన్న. తెలంగాణ నేల ఎందరో కవులకు పుట్టినేళ్లు అన్నారు. బతుకమ్మ పండుగపై 20కు పైగా పాటలు రాశానని తెలిపారు. పాటలు పాడుతూ విద్యార్థులను అలరించారు గోరేటి వెంకన్న. అనంతరం బతుకమ్మ పాటలకు ఆడిపాడారు గోరేటి వెంకన్న, ఓయూ ప్రొఫెసర్లు. పూలను చూస్తేనే మనిషి పువ్వులాగా మారాలి. మా నాయన చెప్తున్నది, నువ్వేం కవి అయితేంది, ఇవైతేంది, రాజు అయితేంది, ఏదైతే మనిషి పువ్వులాక రావాలి, పువ్వులాక పోల పైకన్నాడు. పైరగాలి పడవ మీద సుమ్మియాలో, పాలపిట్ట శుభము తెచ్చే తుమ్మియాలో. మహిళా ఉద్యమాలకు కొత్త పద్ధతి అంటే స్త్రీలను గౌరవించే పద్ధతి మొదటి నుంచి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు ఇక్కడ చాలా గౌరవం. కనుక వాళ్ళు ఆడుతుంటే మనం ఎంత ఎట్లంటే పాట ఉందండి, నెత్తులాకు పోసుకొని జారసిగలేసుకొని ఆడేళ్ళు కోలాటం వెయ్యొచ్చిరి, అట్లా చుట్టుముట్టు మొగొళ్ళు చూడొచ్చిరి. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాంగణంలో సాంప్రదాయం ఉట్టిపడేలా విద్యార్థినులంతా చీరకట్టలో అందంగా ముస్తాబై బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కళాశాల అధ్యాపకులు. పార్వతికి ప్రతీకగా, ఆడవాళ్ల సంప్రదాయాలకి ఆనవాలుగా మన పూల సంపదతోటి మధ్యలో గౌరమ్మను పెట్టి, అంటే మన సాంప్రదాయాల్లో గౌరమ్మకి పురాణాల్లో ఇచ్చే ఎంత విశిష్టత ఉందో ఆ విశిష్టతను తెలియచేస్తూ వచ్చే తెలంగాణ సాంప్రదాయ పూల పండగ మన బతుకమ్మ. కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల వాళ్ళు ప్రతి ఏటా కూడా ఈ సాంప్రదాయమైన పండుగను, ఆల్రెడీ కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల సాంప్రదాయకి ఆనవాలుగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మా ఆడపిల్లలందరికీ ఒక అవకాశం ఇచ్చి ఈ రకంగా పూల పండుగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ 9 రోజుల పండుగ విశిష్టత ఏంటంటే చెడు మీద మంచి యొక్క విజయం. అందులో మన విద్యా సంస్థలో చదివే ఈ చిన్నారులందరికీ మన పండుగ యొక్క విశిష్టతను తెలియజేయటం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ వారు ఇటువంటి పండుగల్ని జరిపిస్తూ ఉంటారు. సిటీలో 3వ రోజు ఘనంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆడిపాడారు మహిళలు. మూడో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలు. ముద్దపప్పు బతుకమ్మతో గౌరమ్మను కొలిశారు. ఇక నల్గొండలోని బుద్ధవనం ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మ వేడుకలు ఘనంగా చేశారు. తీరొక్క పూలను పేర్చి బతుకమ్మ పాటలకు ఆడిపాడారు మహిళలు. ఒక్కొక్క అడుగు వేస్తూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడారు. బుద్ధవనంలో బతుకమ్మ ఆటపాటలపై మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. బతుకమ్మ ఆడుతుంటే ముద్దుగా అనిపించింది. మస్తు మంది అక్కలు ముద్దుగా మంచిగా కొత్త చీరలు కట్టుకొని వచ్చి బతుకమ్మ ఆడుతుంటే, అక్క నమస్తే, ఎక్కడికించి? మాదే నాగార్జున సాగర్ ఇల్లు కాలనీ అమ్మగారు, రాజపేట, యాదగిరిగుట్ట, తెలంగాణ. అక్క ఈడ బతుకమ్మ ఎన్ని ఏళ్ళకించి వేరుస్తున్నాను నేను? 30 ఏళ్ళ సాగర్ వచ్చి. అక్క నీ పిల్లలు కూడా బతుకమ్మ అందరు బతుకమ్మ, మాకు ఫేమస్ బతుకమ్మ అంటే. మేము చాలా సేపటి నుండి 3 గంటలకు చెప్పిర్రండి, 3 నుండి 6 దాకా పూలకే తిరిగినాం. అంత ప్రేమ బతుకమ్మ అంటే. అక్క మరి మామూలుగా ఎంగిలి పూల బతుకమ్మ కాడికించి సదుల బతుకమ్మ కాడ దాకా మీరు రోజు ఆడరా? ఇక్కడ ఆడరు రోజు. మన రాజపేట, యాదగిరిగుట్ట, నల్గొండ ఆడతాం కానీ సాగర్ లా ఆడరండి. దినం ఆడతాం. పున్నర్ నుంచి బొడ్డే ఆడతాం 7 రోజులు. పేరేందక్క? వినోదక్క. అక్క నీ పేరక్క? నా పేరు రామేశ్వర్. రామేశ్వర్ అక్క, మీరు ఎక్కడికి? సాగర్. సాగర్ వాళ్ళే. మీ అమ్మగారు అక్క? దేవరకొండ. ఓయ్ అక్క, దేవరకొండ అక్క. అక్క మీ దగ్గర బతుకమ్మ జోరుగా ఆడతారు. దేవరకొండ అక్క నీకు రావు. అక్క దేవరకొండల ప్రసాదం ఏమంటారు, ఈడేమంటారు? అక్కడ సద్దల బతుకమ్మ రోజు మీరు సద్ది ముద్దలు చేస్తారు మళ్ళీ జాని. అక్కడ దేవరకొండలో ఆడ కూడా ఈడ కూడా నేను అదే చేస్తా. మీ అత్తగారు కాదక్క, మీ అత్తగారు వాళ్ళు ఏం చేస్తారు ఈడ? మరి మా అత్తగారు కూడా రాజపేటే, నాది రాజపేటే. అత్తగారు కూడా రాజపేట చూసుకొని పెళ్లి చేసుకుంది వినోదక్క. మంచిగా
అక్క నమస్తే అక్క, మీ పేరు? సత్యమ్మ. సత్యమ్మ అక్క, ఎట్లున్నావు? బానే ఆరోగ్యం అంత మంచిగానే ఉన్నది? పైలమేనా అక్క? ఇప్పుడు బతుకమ్మ ఆడబట్టి నువ్వు ఎన్నేళ్ళు అయింది? 40 సంవత్సరాలే. అక్క మీ అమ్మగారు ఎక్కడ మరా? మా అమ్మగారు మాడుగులు, అత్తగారు ఆమనగల్లు. అమ్మగారు ఆమనగాళ్ళు, అత్తగారు మాడుగుల. అక్క ఆమనగాళ్ళు అంటే అక్కడ మహబూబ్ నగర్ జిల్లా. అక్కడ మస్తు జోరుగా ఆడతారు కదా? రోజు ఆడేది. రోజు ఆడేది. అక్క పాప మీడికి వచ్చినాక బోర్ అనిపించలేదా మీకు? ఏం చేస్తాం మరి, ఏం చేస్తాం, ఏంగా తప్పుతుంది అక్క. అత్తగారి ఇంటికి వచ్చినాక తప్పదు అక్క. నువ్వు ఆడుతుంటే మీ అత్తగారు వాళ్ళు చూసి అయ్యో గమ్మతున్నది అని అనలేదు? అందరు చేపలు వేసుకొని పాడుకునేది. కూర్చునేటోళ్ళు, ఆడేటోళ్ళు, ఎంత సంబరం బతుకమ్మ పండుగ అంటే. ఆడవిల్లలు ఉన్నారా మరి? 2 ఆడపిల్లలు. వాళ్ళు ఆడతారమ్మ బతుకమ్మ? నా ఒక పాపకి పెళ్లి అయింది, ఆడతాం. ఒక పాపకి పెళ్లి. బిడ్డను ఎక్కడ ఇచ్చినావు? హైదరాబాద్. చూసిన ఈ అక్కకు ఎట్లా యాశ్రకు వచ్చిందంటే, ఈమె ఏ ఊరు అన్నావు మీది? మీది అమ్మగారు ఇక్కడ దేవరకొండ నుంచి వచ్చి సాగర్ లావిలు సరిగ్గా బతుకమ్మ ఆడతలేరు అని చక్కగా హైదరాబాద్కి ఇచ్చింది. ఇక ఒక్కటే ఆడు ఆడ బతుకమ్మ. అమ్మా మీరు ఇక్కడ బాగా చేస్తారా, హైదరాబాద్ లో బాగా చేస్తారా? మీ బిడ్డలు బాగానే ఆడతాం. ఇక్కడ కూడా బాగానే ఆడతారు, కానీ అక్కడ ఆడినంత ఆడతారా ఆడరా? అక్కడ సందడి ఉండదండి, అంత సందడి కూడా మంచిగా ఆడతాం. నల్గొండలో మస్తు పాటలు. మీ దిక్కు బండెనక బండి కాటి పాట కొడుకొని చూరియేసి ఇప్పుడు ఒక మస్తు పాటలు ఆ ఊర్లకే కదక్క. అక్క నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఆడుతుంటే? మా ఊళ్ళో 20 సంవత్సరాలు బతుకమ్మ ఆడా. మా ఇంటి ముందే ఆడేది. మేము పటవారిగిరి చేసాము, మా ఇంటి ముందే ఆడాము. మా పెదనాన్న ఇంటి కాడ. ఇగో మా అల్లుడు పటవారి శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి వాళ్ళు అత్తవు? అత్తని. ఈ అక్క శ్రీనివాసరెడ్డి వాళ్ళ అత్త, పటవారి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అత్త. అక్క ఇప్పుడు 20 ఏళ్ళు మీ ఇంటి ముందట ఆడిన, మళ్ళీ ఈడే ఆడతారా? ఈడ కూడా ఆడుకుంటాం. బతుకమ్మని బేరవని గాని రోజు దుర్గమ్మ తల్లి కాడి పోయి ఆడుకొని వస్తా. 10 ఇంటి దగ్గర నామిలేటి నోరు నాట్యమాడిన కాలు ఆగనే ఆగదంట. 10 ఇంటి దగ్గర 11 ఇంటి దగ్గర ఆ ఏరియాలో మొత్తం నేనే టాప్. ఆ ఏరియాలో మొత్తం అక్కనే టాప్. నేనే టాప్. ఆమనగల్ దగ్గర. ఆమనగల్లో అక్క మీరు అక్కడ ప్రసాదాలు ఏమంటారు అక్క సద్దుల బతుకమ్మకు? మొలక సద్దలే పెడతాం. మొలక సద్దలు మంచిగా రకరకాల ప్రసాదాలు. ఒక్కొక్క జిల్లాలో ఏమేమి వండుతాయో అవన్నీ వాళ్ళ జిల్లాలో ప్రసాదాలు లెక్క వండుతారు. అమ్మ నమస్తేరా. నమస్తే అక్క. ఏం పేరు? కవిత. కవితమ్మ ఎక్కడికి మీది? మాది ఆలియా మండలం, నల్గొండ జిల్లా. ఇట్లా నల్గొండ దిక్కు పోయేటప్పుడు నల్గొండ జిల్లా. ఇప్పుడు మనం వచ్చినాం కదా, నల్గొండకు పోవాలంటే ఆలియాకు పోవాలి. అమ్మ ఇప్పుడు ఈడ బతుకమ్మ ఎట్లా ఆడుతున్నారు? బతుకమ్మ మస్తుగా ఆడతాం. 10 రోజులు బాగానే ఆడతాం. ఎంగిలి పువ్వు రోజు చేస్తాం, మళ్ళీ సద్దల బతుకమ్మ చేస్తాం. మళ్ళీ సదల బతుకమ్మ రోజు బతుకమ్మలు చేస్తారు. అక్క నమస్తే. నమస్తే. ఏ ఊరేళ్ళు అక్క? మేము సాగరమ్మ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉన్నామండి. అంటే మీరు మొట్టమొదటి నుంచి డ్యామ్ తయారయ్యేటప్పుడు డ్యామ్ కట్టిన కాడికి ఇక్కడే ఉన్నామండి మేము. అప్పుడు కూడా ఆడుదురు కానీ ఇప్పుడు ఇంకా తెలంగాణ వచ్చినప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేసి మంచిగా బతుకమ్మ ఆడిస్తున్నారు. మంచిగా ఆడిస్తున్నారు, మంచిగా ఆడుతున్నాము, మంచిగా ఆడుతున్నామండి. అక్క పాటలు గిట్లా పాడతారా ఇక్కడ వాళ్ళు? పాటలు మస్తు పాడతారండి, పాటలు మస్తు పాడతారు. ఇదివరదాకా నేను అడిగితే బతుకమ్మ వేసిన పాటలే పాడలేదు. ఎందుకు పాడరండి? పాడతారండి, మంచిగా పాడతారు. ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ, ఏమేమి కాయప్పుడే గౌరమ్మ, తంగడి పువ్వప్పుడే గౌరమ్మ, తంగడి కాయప్పుడే గౌరమ్మ, తంగేడి చెట్టు కింద పాట సిల్కల్లారా కలికి సిల్కల్లారా కొలికి కన్నమ్మ పాడు. మళ్ళీ నేనే అందిస్తున్నా. పాద తరగతి పరీక్ష అక్క ఎర్రజీ రాగట్టి ఎర్రరై కాదరిగి ఏరుట కలకట్ట సేతబట్టి గౌరమ్మ మళ్ళీ మా ఇంటికి నువ్వురావు తల్లి. అండలక్క ముద్దుగా పాటలు పాడుకుంటా ముద్దుగా ఉన్నది. ఈ అండలక్కను చూస్తుంటే మా అక్కను చూసినట్టే ఉన్నది. ఎందుకంటే మేమిద్దరం లడ్డులు లెక్క ఉంటాం. మేమిద్దరం అన్నం తిన్నట్టున్నాం. అమ్మ అక్క నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులా బిడ్డలా? 2 కొడుకులు 1 బిడ్డ. అయ్యో 2 కొడుకులే. ఒక కొడుకు ఎస్ఐ చేస్తాడు అక్క, హైదరాబాదే, సొంతం అమ్మర్పేట. ఈ అండలక్కను చూడండి, వీళ్ళ కొడుకు ఎస్ఐ అంట, మళ్ళీ నా లెక్కనే ఉండదు. బిడ్డ లాయరు. బిడ్డ లాయరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. కొడుకు ఎస్ఐ, ఒక బిడ్డ లాయరు. చిన్న కొడుకు డిగ్రీ చేసిండు.
డిగ్రీ చేసిండు అంతే. ఇక ఎట్లనే పంపి పంపించాలి అక్క, పంపిస్తాం. అడలాకోళ్ళ ముచ్చట్లు విన్నాక ఇగో ఈడ ఇంకొక చెల్లెలు ఉన్నది. ఏం పేరు చెల్లె నీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మంచుకున్నది పేరు లక్ష్మీదేవి. అమ్మ మామూలుగా లక్ష్మి అని పెట్టుకున్నాడు తెలుసు కానీ లక్ష్మీదేవి అని పేరు పెట్టుకుంటారని తెలియదు నాకు. అమ్మ ఎక్కడ ఏ ఊరు మీది? ఇక్కడ ఇల్కాని అంటే హిల్ కాలనీ. నందికొండ అంటే ఈ కొండలన్నిటిని కలిపి నందికొండ అంటారమ్మా. మీరు ఆడతారా మరి బతుకమ్మ? ఏమేమి వండుతారమ్మా బతుకమ్మకి ప్రసాదాలు ఈడ? మామూలుగా పప్పులు, సద్దల పిండి, సజ్జపిండి, బెల్లం, ఇలా ఆడ మరి ఆఖరికి సద్దల బతుకమ్మకి ఏమంటారు అక్క నాగార్జున సాగర్ లో? అదే సద్దల పిండి, అది ఆనవాయితీగా మంచిగా బిడ్డను ఎత్తుకొని ఇంతకుముందు ఈ పిల్లతోటి నేనే బతుకమ్మ ఆడిపించిన. అమ్మ ఏం పేరు నీ పేరు? స్వరూపరాణి. స్వరూపరాణి అమ్మ ఏం చేస్తావురా? మాది కిరాణం షాప్. అమ్మ నీదెక్కడ అమ్మగారు? మరి మిర్యాల కూడా అంటే ఖమ్మం దిక్కోళ్ళు కాదా? నల్గొండ జిల్లాని. నల్గొండ ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ వస్తుంది అమ్మ వాళ్ళది. అక్కడ అక్కడ బతుకమ్మ మంచిగా ఆడతారా? ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఆడినట్టు ఎక్కడ ఆడం. ఓ ఏమో మిర్యాలు కూడా ఆడినట్టు ఎక్కడ ఆడమంటున్నది. మరి ఈ అత్తగారు తోట? మా అత్తగారు ఇక్కడ ఆడతారు. సద్దల బతుకమ్మ ఆడతారా? పర్లేదు. సద్దల బతుకమ్మ రోజు గుళ్ళో ఆడతాము. మెయిన్ బజార్ లో పెడతారు. ఫుల్ గా ఆడతాం మెయిన్ బజార్ లో. అమ్మగారు ఇంట్లో ఫుల్ గా ఆడతాం అన్నది చెల్లెలు. ఇక్కడ పర్లేదు అంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ పబ్లిక్ తక్కువ కదక్క, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బాగా ఆడుతున్నారు. ఇగో ఇది నాగార్జున సాగర్ బుధవారం కాడికేంచి అందమైన బతుకమ్మ. ఈ రోజు 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. చూసిండ్రు కదా మల్లక ముచ్చటితోటి మళ్ళా కలుద్దాం, రేపే కలుద్దాం. యాడికి పోకుండా. హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై పాటలు పాడి అలరించారు. బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు ఓఈ విద్యార్థినులు, ప్రొఫెసర్స్. ఇక తమ స్నేహితులతో, ఉపాధ్యాయులతో బతుకమ్మ ఆడటం సంతోషంగా ఉందన్నారు విద్యార్థినులు. ఓయూలో బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అడ్డుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు 3వ రోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థులంతా కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఆర్ట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున మహిళలంతా కూడా పాల్పంచుకొని బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఊర్లో ఏ విధంగా అయితే బతుకమ్మ ఆడతామో అదే విధంగా మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ బతుకమ్మ సంబరాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మహిళలంతా కలిసి కూడా బతుకమ్మ ఎంతో చక్కగా ఆడుతూ ఉన్నారు. ఎంతో చక్కగా రెడీ అయ్యి మన సంస్కృతి సాంప్రదాయం అంటే మన బతుకమ్మ పండుగ, బతుకమ్మ అంటేనే మన తెలంగాణ గుండె చప్పుడని చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి తెలంగాణ పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు మన ఇంటి దగ్గర ఏ విధంగానైతే కోలాటం ఆడుతూ ఉంటారో, చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడుతూ ఉంటారో అదే విధంగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఓయూకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జర్నలిజం కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అంతా కలిసి ఎంతో చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. అదే విధంగా ఎంతో అందంగా బతుకమ్మను రెడీ చేయడం జరిగింది. బతుకమ్మ అంటేనే మన అన్ని పూలు, పునుగు, చామంతి, బంతి, పట్టుకొచ్చు పూలు, ఏ పూలు అయితే ఉంటాయో అవన్నీ పూలు కలిపి కూడా బతుకమ్మ సంబరాలు అయితే ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటే ఎప్పుడు కూడా మన క్లాస్ లో లెక్చరర్స్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. బతుకమ్మకు సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్టయితే కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండే లెక్చరర్స్ తో అందరితో కలిసి స్టూడెంట్స్ అంతా కలిసి ఎంతో చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఇక ఈ రోజు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు అయితే ఎంతో ఘనంగా ప్రతి వాడ ప్రతి పల్లెల్లో ఏ విధంగా జరుగుతూ ఉంటాయో అదే విధంగా మన పట్టణంలో కూడా బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి అనే చెప్పుకోవచ్చు. ఇటు ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బతుకమ్మ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో ఆడడం, మీ స్టూడెంట్స్ తో ఆడడం ఎట్లా ఉంది? చాలా బాగుంది మేడం. ఇప్పుడు 7-8 ఇయర్స్ నుంచి ఇట్లానే ఆడుతున్నాం మేడం. అంటే చాలా మెంబర్స్ అంతా వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు. స్టూడెంట్స్ అనగానే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరితో కలిసి ఆడటం ఎట్లా ఉంది? మీ ఊర్లో ఎట్లా ఆడతారు? ఇక్కడ అందరు బాగానే ఉంటారు. అందరు కలిసికట్టుగా ఆడుతూనే ఉంటారు.
చూస్తూ ఉన్నాం కదా. ఎప్పుడు మనకు లెక్చరర్స్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. దట్టు కూడా ఎప్పుడు కూడా క్లాస్ చెప్తూ చదవండి చదవండి అని అంటూ ఉంటారు. మరి అట్లాంటి లెక్చరర్స్ కూడా ఎంతో చక్కగా స్టూడెంట్స్ అందరితో కలిసి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. అలాంటి పురిటిగడ్డ మీద బతుకమ్మ సంబరాలు అంతే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా స్టూడెంట్స్ అంతా కలిసి వచ్చి ఈ బతుకమ్మ సంబరాల్లో పంచుకుంటూ ఉన్నారు. మరి మనతో ఎంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, అదేవిధంగా లెక్చరర్స్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకోవడం ఏ విధంగా బతుకమ్మకి సంబంధించి కూడా తెలుసుకుందాం. బతుకమ్మకి సంబంధించి కూడా ఒకసారి వారితో మాట్లాడతాము. చెప్పండి, మీ పేరు? స్వప్న. బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం ఏ విధంగా? నేను ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చేస్తున్నా. బతుకమ్మ పూల పండుగ తెలుసు నాకు, దానికంటే ఎక్కువ తెలియదు. థ్యాంక్ యూ. నా ఫస్ట్ టైం అండ్ జర్నలిజం బతుకమ్మ కూడా ఉంది. నేను చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను కాబట్టి ఇది నా ఫస్ట్ బతుకమ్మ ఉంది. ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడడం ఎలా అనిపిస్తా ఉంది? మా పండగ తెలంగాణ పండగ ఎట్లుంది, మీకు నచ్చిందా? ఇది సిమిలర్ టు గుజరాత్ అహ్మదాబాద్ గర్బా అండ్ దాండియా. నేను ప్రతి ఇయర్ ఆడదాం. ఈ సాల్ కూడా బాగా ఉంది. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ ఫ్రమ్ ఫస్ట్ టైం టు సిటీ. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ తో బతుకమ్మ చేయడం. చాలా బాగా ఆడతాం. యాక్చువల్లీ మాది కామారెడ్డి. సో అక్కడ చాలా అరేంజ్మెంట్స్ చేసేస్తారు. దాండియా డైలీ ఆడతాం. చాలా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్ అక్కడ ఇడిచబెట్టుకొని ఇక్కడ ఓయిలో కాలేజ్ సెలబ్రేషన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. 2 hours పట్టింది. మా క్లాస్ బాయ్స్ చాలా సపోర్ట్ చేశారు ఫ్లవర్స్ అని తేవడానికి. సో అందరం గ్యాదర్ అయ్యి చాలా బాగా చేసాము. ఎప్పుడు ఆడతా, కానీ ఇక్కడ ఓయూ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఇప్పుడు. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాదని, సో ఈసారి ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఫ్రెండ్స్తో ఆడడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నా ఫస్ట్ టైం ఓయూలో సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం. 3 hours పట్టింది టైం స్పేర్ చేయడానికి. అండ్ వండర్ఫుల్, చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ ఇస్ వండర్ఫుల్. ఏ పూలతో బతుకమ్మ పేర్చారు మీరు? చామంతి పూలు, బంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అండ్ అంతే. మా ఇంటి దగ్గర కూడా ఇలానే, బికాజ్ సిటీలో అందరూ ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది కూడా చాలా బాగుంది. మన పూల పండుగ అంటే ఏ సంస్కృతి సాంప్రదాయంలో కూడా బతుకమ్మ గురించి అంటే మన ఏ సంస్కృతి సాంప్రదాయం ఏ పండుగ చూసుకున్నా కూడా పూలను అమ్మవారితో కొలుస్తూ ఉంటాము. అలాంటిది మనకి ఇక్కడ పూలనే అమ్మవారిగా కొలిచి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అయితే అంబరాలు నడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకొని బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఎంతో ఘనంగా ఊళ్ళో ఏ విధంగా చేసుకుంటున్నారో అదే విధంగా ఇక్కడ బతుకమ్మ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రెహమత్ నగర్ లో భారీ బతుకమ్మ ఏర్పాటు చేసి ఆటపాటలతో సందడి చేశారు మహిళలు. ఇక జూబ్లీహిల్స్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజా వివేక్ హాజరయ్యారు. బతుకమ్మను తీసుకొచ్చి మహిళలతో కలిసి ఆడిపాడారు సరోజా వివేక్. పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది.
ఈ వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారన్నారు మంత్రి వివేక్. మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. వారికి శుభాకాంక్షలు. మా మహిళలందరూ కూడా చాలా మంచిగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళల కోసమే స్కీమ్స్ అన్ని కూడా వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి ఇవన్నీ కూడా మహిళల కోసమే చేస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, గ్యాస్ 200 యూనిట్ ఫ్రీ, ఇవన్నీ కూడా మహిళల కోసం. ఈ ప్రజాపాలన ప్రభుత్వం మహిళా ప్రభుత్వం అని చెప్పి మళ్ళొకసారి మహిళలకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇక వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు మహిళలు. జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ లో బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హైదరాబాద్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ సాయంత్రం నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆటపాటలను ఆడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ముఖ్యంగా వాడవాడలో కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి రంగురంగుల పూలను బతుకమ్మలుగా పేర్చి ప్రతిరోజు ఒక్కో విధంగా అమ్మవారికి నైవేద్యం పెడుతూ బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనము ఇక్కడ రహమత్ నగర్లోని పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు మనం ఈరోజు 3వ రోజు కావడంతో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఆటపాటల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా యువతులు ప్రతిరోజు 9 రోజుల పాటు కూడా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఇక్కడ బతుకమ్మల ఆటపాటల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా గౌరీదేవికి నైవేద్యంగా ఒక్కొక్క రోజు తీసుకొస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు భారీగా మహిళలు అయితే చేరుకొని బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటున్న సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. అయితే ప్రతి ఏటా కూడా బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తీసుకొచ్చి ఆటపాటల్లో పాల్గొంటారు. అయితే ఇక్కడ చూడొచ్చు గుంపులు గుంపులుగా మహిళలంతా కూడా ఇక్కడ చేరి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటున్నారు. ఇలానే తెలంగాణలోని ప్రతి వాడవాడలో కూడా సంబరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రతి గల్లీలో కూడా 9 రోజుల పాటు ఇదే విధంగా పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి ఆటపాటల్లో పాల్గొంటున్న విజువల్ చూడొచ్చు. ముఖ్యంగా యువతులు ఎంతో ఉత్సాహంగా నవరాత్రుల్లో పూజలు ఒకవైపు, బతుకమ్మ ఆటపాటలు మరొక వైపు కొనసాగుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి కూడా పాల్గొని ఈ ఆటపాటలో పాల్గొనడం జరిగింది. మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎట్లా బాగుంది, బాగుంది. ప్రతిరోజు ఆడతాం, ప్రతి సంవత్సరం ఇట్లనే ఆడతాం. ప్రతి సంవత్సరం ఎట్లా ఉంటుంది బతుకమ్మ వచ్చిందంటే? హ్యాపీగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మహిళలు చాలా ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు పాల్గొంటున్నారు. ఇక్కడ మంత్రి సతీమణి సరోజ వివేక్ వెంకటస్వామి ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మహిళలతో బతుకమ్మ ఆట? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈరోజు వీళ్ళందరి మధ్యలో బతుకమ్మ ఆడడం చాలా సంబరంగా ఉంది.
ప్రతి సంవత్సరం తెలంగాణ సంస్కృతి ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మహిళలకు ఏం చెప్తారు? మహిళలకి దిస్ ఇస్ చాలా ఆనందదాయకము. నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి కోరిన కోరికలు అందరికీ ప్రసాదించమని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది? బతుకమ్మ వచ్చిందంటే 9 రోజుల పాటు ఆడతారు కదా, మీకు ఎట్లా ఉంటుంది? బాగుంది. నువ్వు చెప్పు ఇక్కడ రా. ఎట్లా బతుకమ్మ చేయడం వచ్చా నీకు? ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్? చాలా మంచిగా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్స్, ఎస్పెషల్లీ ఇక్కడ ఇంత గ్రాండ్గా చేయడం ఇంకా మంచిగా అనిపిస్తుంది. 9 days అమ్మవారికి ఒక్కొక్క విధంగా నైవేద్యాలు పెడతారు కదా, నీకు వచ్చావు ఏమైనా చేయడం? రాదు. యా, బతుకమ్మ చేస్తాం, ఇలానే ఆడతాం. ఫస్ట్ డే లాస్ట్ డే ఇంకా ఎక్కువ ఆడతాం. ట్రెడిషనల్గా రెడీ అవుతాం. అందులో బతుకమ్మ ఎట్లా చేసుకుంటారు? ఫస్ట్ నుంచి 9 days వరకు ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలవడం? ఇక్కడైతే అంత ఏముండదు, కానీ విలేజెస్లో ఎక్కువ చేస్తారు. లైక్ అన్ని 9 days రోజు బతుకమ్మ చేసేసి అక్కడ ఆడతారు. మీకు తెలంగాణ ఫ్రెండ్స్ కాకుండా వేరే వాళ్ళకు కూడా బతుకమ్మ గురించి చెప్తుంటారా? నాకు లైక్ ఇక్కడ కాకుండా వేరే స్టేట్స్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా బతుకమ్మ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది లైక్ ఇక్కడ చూడడానికి. బతుకమ్మ సంబరాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఇంత హ్యూజ్ గ్యాదరింగ్, పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు, ఎట్లా ఉంది? బతుకమ్మ అంటేనే తెలంగాణ సాంప్రదాయానికి ఒక ప్రతీక. ప్రతి ఆడబిడ్డ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అంటే తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ 9 రోజులు నిర్వహించబడే కార్యక్రమం. 9 రోజులు అంటే ప్రతిరోజు 9 రకాల పూలతో 9 రోజులు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు ప్రతి ఇంటి ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ కూడా గొప్పగా జరుపుకునే ఈ పండుగకి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. చూడొచ్చు, ఓవరాల్ గా అయితే హైదరాబాద్ లో ప్రతిరోజు కూడా భారీ ఎత్తున బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఇక్కడ మహిళలు మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. అయితే రహమత్ నగర్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా దాదాపు 3 నుంచి 5 వేల మంది మహిళలు ఒక చోట చేరి భారీ బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో ఇక్కడ బతుకమ్మ సంబరాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇది ఓవరాల్ గా జూబ్లీహిల్స్ లో బతుకమ్మ సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా మహేష్ తో హరిత, హైదరాబాద్. దేశవ్యాప్తంగా జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. నిత్యావసర సరుకుల నుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఆటోమొబైల్స్ వరకు అన్నింటిపై రేట్లు తగ్గాయి. ప్రజలకు మేలు చేసేలా 5-18% జీఎస్టీ పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక హానికర వస్తువులకు 40% పన్ను అమలు కానుంది. దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గనుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇక ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు, బైకుల నుంచి కార్లు, ఏసీలు, టీవీల ధరలు తగ్గనున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. ఇటు చాలా వరకు కూడా వస్తువులపైన రేట్లు తగ్గనున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి కొత్త జీఎస్టీ ధరలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కిరాణం షాప్ వద్ద ఉన్నాము. అసలు ఈ జీఎస్టీ సంస్కరణతోటి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, షాప్ నిర్వాహకులు ఏమనుకుంటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, జీఎస్టీ రేట్లు చాలా తగ్గినాయి. ముఖ్యంగా సబ్బులు, పేస్టులు, బ్రష్లు లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా రేట్లు తగ్గబోతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మంచిది కదమ్మా, పబ్లిక్కి మంచిది. ఏదైనా రేట్లు తక్కువైతే అందరికీ మంచిదే కదమ్మా. ఎప్పటి నుంచి మీరు బోర్డులు ఇవి పెట్టాలన్నది కదా గవర్నమెంట్, అవి పెడతారా? ఎప్పటి నుంచి స్టార్ట్? బోర్డు మామూలుగా అది రేట్లు తగ్గుతాయి కదా, దాని విధంగా అది పని అవుతుంది. ఎట్లా మన గవర్నమెంట్ ఎట్లా చెప్తుంది దాని విధంగా మనం పనిచేస్తాం కదమ్మా. ఓకే, అంటే మీకు ఇంతకు ముందు ఉన్న రేట్ల ప్రకారం ఇస్తున్నారు, ఈ రోజు నుంచే స్టార్ట్ కదా కొత్త రేట్స్? మేము మామూలుగా అంతే హోల్సేల్ రేటే ఆల్రెడీ మేము తగ్గించేస్తాము, ఇంకా కొద్దిగా తగ్గుతుంది రేట్లు. మీకు తెలిసిన ఏమేమి వస్తువుల మీద తగ్గాయి? మామూలుగా గవర్నమెంట్ అన్నీ చేసింది కదా, కాస్మెటిక్ దాని మీద 18% 5%కి వచ్చింది, 12% 5%కి వచ్చింది. అట్లా అది దానివల్ల ఎఫెక్ట్ ఎట్లానే వస్తుంది, రేట్స్ అన్నీ ఎట్లానే తగ్గుతాయి. మీకేమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? అది గవర్నమెంట్ ప్రభుత్వం ఎట్లా ఉంటాయి సరుకులు దాన్ని బట్టి మేము పనిచేయాలి కదమ్మా, దాన్ని బట్టి మేము పనిచేస్తాం. కానీ వేరే విధంగా మనం చేయలేం కదా. అంటే దసరా టైంలో మీకు కొంచెం గిరాకు ఉంటుంది కదా, ఈసారి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మరి ఫెస్టివల్ టైంలో ఇట్లా ఇచ్చారంటే అందరికి మంచిది కదమ్మా. ఉదయం నుంచి ఏమైనా అడుగుతున్నారా రేట్లు తగ్గాయి కదా అని?
అందరికీ తెలుసు కదమ్మా, ఎప్పుడో అయింది అది, ఇవాళ నుంచి స్టార్ట్ అని మామూలుగా అందరికీ తెలుసు అది. మేము ఆల్రెడీ హోల్సేల్ మాది, ఆల్రెడీ మేము తగ్గించేస్తాం అన్ని రేట్లు, ప్రతిదానికి మొదల నుంచే తక్కువ ఉంటుంది, ఇంకా తక్కువ అయిపోతుంది. జిఎస్టీకి సంబంధించి చాలా వరకు కూడా రెగ్యులర్గా నిత్యావసర సరుకులపైన అయితే చాలా ఈ ప్రభావం కనిపించబోతుంది. పబ్లిక్ కూడా మాట్లాడదాం ఎట్లా ఉంది అనేది. అన్న చెప్పండి, ఒకప్పుడు చూస్తే రేట్లు చాలా ఉన్నాయని బాధపడేటోళ్ళు, ఇప్పుడు తగ్గాయి కదా, ఎలా అనిపిస్తుంది అన్న? ఈ రోజు నుంచి స్టార్ట్ కదా, ఇంకా ఏమైతే తెలియలేదు. వచ్చిన ఎంఆర్పీలో కొత్త జిఎస్టీ ఏది స్టార్ట్ అవుతుందో 1-2-3 డేస్లో తెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఇంకా అదే బిల్ రాలేదు, మరి బిల్ వచ్చి అన్నిటి తగ్గాయి. అవును, ఇంకా ఈ రోజే కదా స్టార్ట్ అయింది, ఈ వీక్లో తెలుస్తుందని అనుకుంటున్నాం. నార్మల్గా 6,000-7,000 అవుతుంది మంత్లీ బిల్లు, ఇప్పుడు 5,000, 4,000-5,000 అలా అవుతుంది అనుకోండి, తగ్గుతుంది. కానీ ఇన్నేళ్ళు జిఎస్టీ మీద ఇన్ని వసూలు చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చిన్న చిన్న వస్తువుల మీద కూడా చాలా వరకు ఉండే 5%, 12%, 18% కూడా ఉండేది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా సంతోషంగానే ఉంది, తగ్గాయి కాబట్టి. చూడాలి ఇంకా ఏమవుతుందో తెలియదు. మరి ఇంకేమైతే అనుకోలేదండి, చూడాలి, ఇంకా చూసి ప్లాన్ చేస్తాం. ఎస్, ప్రస్తుతం అయితే ఇటు సబ్బులు కావచ్చు, పేస్టులు, శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, ఇట్లాంటి రకరకాల వస్తువుల మీద అయితే జిఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గతంలో ఉన్న స్లాబ్స్ 5%, 12%, 18% ఉండే, దాన్ని తగ్గిస్తూ ఇప్పుడు మనకు 5, 18 ఇలా కొత్త జిఎస్టీ రేట్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. ఎఫ్ఎంసీజీ మీద ఎక్కువగా ఈ ప్రభావం అయితే కనిపించబోతుంది. దాంతోపాటు ఆటోమొబైల్స్ కావచ్చు, జిఎస్టీ ధరలన్నీ కూడా తగ్గనున్నాయి. అయితే ముఖ్యంగా ఈ తగ్గిన ధరలన్నీ కూడా ఈ రోజు నుంచే కాబట్టి కొంతవరకు అయితే పాత రేట్లు కొన్ని షాప్స్ ఇస్తున్నప్పటికీ మేజర్ ప్రధానంగా ఆటోమొబైల్స్, కార్ షోరూమ్స్ ఇట్లాంటి వాటిలో మాత్రం ఈ రోజు నుంచి భారీగా అయితే తగ్గనున్నాయి. కాబట్టి ఆ రేట్ ప్రకారమే ఇచ్చేందుకు ఇటు షోరూమ్ నిర్వాహకులు కూడా చూపిస్తున్నారు. రెగ్యులర్గా యూజ్ చేసే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో కిరాణం షాపుల పైన అయితే చాలా వరకు ప్రభావం పడనుంది. ప్రతిరోజు నిత్యావసర సరుకులు దాదాపు 6,000-7,000 నెలకు అవుతున్న ఖర్చులో కొంత 1,000-2,000 వరకు కూడా తగ్గుతాయని కూడా ఇటు పబ్లిక్ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ జిఎస్టీ సంస్కరణలతోటి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. ఇది ఓవరాల్గా జిఎస్టీ రేట్స్ ఎఫ్ఎంసీజీ పైన పాజిటివ్ రెస్పాన్స్ అయితే చూపిస్తుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. మీడియాలో పనిచేసే వారికి త్వరగా ఫేమ్ వస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మీడియా ఉద్యోగులు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా ప్రజలు వాళ్లకు నచ్చితేనే చూస్తారని చెప్పారు. అందుకే ఆర్టిస్టులు పోటీపడి నటిస్తారని అన్నారు. ఇక చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో అక్కినేని మీడియా విశిష్ట ప్రతిభా పురస్కారం 2025 కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి. మీడియాలో రాణిస్తున్న వారికి మంత్రి చేతుల మీదుగా అవార్డ్స్ అందించింది శృతిలయ ఫౌండేషన్. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి వివేక్. ఇక అవార్డులు అందుకున్న వారిలో V6 న్యూస్ ఛానల్ యాంకర్ చంద్రిక కూడా ఉన్నారు. అక్కినేని జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్నారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ తరఫున దక్షిణ భారతదేశంలో ఒక పవిత్రమైన ముద్ర సూర్యప్రకాష్ రావు గారు అనేక మంది కేంద్ర రాష్ట్ర మంత్రుల్ని, అగ్రశ్రేణి చలనచిత్ర కథానాయకుల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక డైనమిక్ వెల్కమ్ ప్లీజ్. టీవీ ఆర్టిస్ట్ని గౌరవించడము, వారి ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్గా పనిచేసి నిజంగా ప్రజలలో గౌరవం రావాలంటే ప్రత్యేకంగా ఆర్టిస్ట్ అందరు కూడా మంచిగా పనిచేసినప్పుడు ఒక చిత్తశుద్ధితోని ఒక కాంట్రిబ్యూషన్. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏది నచ్చుతుందో అదే చూస్తారు. సపోజింగ్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ గుడ్, అది ఆ ప్రజల్లో ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా కానీ చూడరు. ఎందుకంటే అల్టిమేట్లీ వారికి ఏది నచ్చుతుందో అదే చూస్తారు. సో కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది ఆర్టిస్టుల పైన. సో మీరందరూ ఇన్ని సంవత్సరాలు మీడియా బిజినెస్లో ఉండి ఇంత మంచి పేరు సంపాదించినారంటే మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ప్రత్యేకంగా అవార్డు కమిటీ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు పైన మీరు ఇన్ని సంవత్సరాలు ఇలా కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగానే మీకు అభినందన చెప్పాలి. ఇది ఒక రికగ్నిషన్, మీ ద్వారా ఆర్టిస్ట్కి ఒక రికగ్నిషన్. బంజారా హిల్స్ నిజంగా పాపులర్ అయిందంటే అది నాగేశ్వరరావు గారని. ఎందుకంటే వారు అక్కడికి వచ్చి పద్మాలయ స్టూడియోస్ స్థాపించడము, వారు దానికి ఇనాగ్రేషన్ వారు చాలా పర్టికులర్గా ఉండే ఆ రోజులలో. అప్పుడు
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి గారు ఉన్నారు, వారిని ఎట్లనైనా ఇన్వైట్ చేయాలి ఈ డే అని ఆ డే సెలెక్ట్ చేసుకున్నారు నాగేశ్వరరావు గారు. సో మా ఫాదర్ని అప్రోచ్ అయ్యారు. మా ఫాదర్ అప్పుడు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు. మాకు ప్రెసిడెంట్ ఎట్లనైనా రావాలి, ఇనాగ్రేట్ చేయాలని చెప్పి వారు కోరినారు. కానీ అప్పుడు అదే రోజు వారు చెన్నైకి పోతున్నారు. కానీ కేవలం నాగేశ్వరరావు గారి స్టూడియో ఇనాగ్రేట్ చేయడానికి ప్రోగ్రామ్ చేంజ్ చేసుకొని హైదరాబాద్ వచ్చి ఇనాగ్రేట్ చేసి తర్వాత చెన్నై వెళ్ళారు ఫక్రుద్దీన్. సో నాగేశ్వరరావు గారికి అందరు కూడా అంత గౌరవం ఉండింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. కేబీఆర్ పార్క్ వద్ద నిర్మించే ఫ్లైఓవర్స్, అండర్ పాస్ల ప్రాంతాలను పరిశీలించారు. ఇక కేబీఆర్ చుట్టూ 7 జంక్షన్లలో 7 ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు నిర్మించనుంది బల్దియా. దీంతో జూబ్లీ హిల్స్ లో అధికారులతో కలిసి పరిశీలించారు కమిషనర్ ఆర్వి కర్ణన్. భూసేకరణ వేగవంతం చేసి పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.